నటి సదా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్లో ఎదురైన సవాళ్లు, వ్యక్తిగత అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణంలో తక్కువ సినిమాలు చేసిన జయం, అపరిచితుడు వంటి చిత్రాలు ప్రేక్షకులకు తనను మరింత దగ్గర చేశాయని తెలిపారు. అయితే తన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని చాలామంది చెబుతుంటారని, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని అన్నారు. జయం సినిమా తర్వాత కూడా కెరీర్లో కొన్ని గ్యాప్లు వచ్చాయని, అవకాశాలు రాలేదని కాదు, తన వరకు చేరలేదని సదా వెల్లడించారు. ముంబైలో ఉండడం, ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోవడం వల్ల కొన్ని అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పారు. సోషల్ మీడియా కూడా అప్పట్లో అంతగా లేకపోవడంతో మధ్యలో చాలా విషయాలు ఆగిపోయావని తెలిపారు. అలాగే టార్చ్ లైట్ అనే తమిళ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా చేయడం ఇప్పటికీ తనను బాధ పెడుతుందని సదా అన్నారు. కథ అవసరం వల్ల ఆ పాత్ర చేసిన ప్రేక్షకులు కథను కాకుండా తాను ఎలాంటి పాత్ర ఎందుకు చేశానో అనే కోణంలో చూడడం బాధ కలిగించిందని చెప్పారు. అప్పుడప్పుడు ఆ సినిమా చేసి తప్పు చేశానేమో అనిపిస్తుందని, కానీ కథ అవసరం ఉంటే బోల్డ్ పాత్రలు చేయడంలో తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.